యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీకోసం ఒక చాలా మంచి డీల్‌లో ఒక నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో ఉన్న కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. చవర్లెట్ బీట్ కారు. అందులోనూ డీజిల్ వేరియంట్ మీకు దాదాపుగా 25+ మైలేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా చాలా మంచి వాలిడ్ ఉన్న కార్ అన్న. రీజనబుల్ ప్రైస్‌తో మంచి ప్రైస్ డ్రాప్‌తో కార్ అయితే సేల్‌కైతే వచ్చింది. అండ్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ అయితే ఉందన్న. ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్‌ని మాక్సిమం ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండన్న. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి చవర్లెట్ బీట్ ఎల్ఎస్ కార్ అన్న. కార్ వచ్చేసరికి నీట్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. చాలా మంది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ బీట్కి చాలా లైక్ అయితే చేస్తారన్న. సో వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి కార్ అనే చెప్పుకోవచ్చు. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అన్న. ఇది వచ్చేసరికి అందులోనూ డీజిల్ వేరియంట్ కారు కాబట్టి మీరు దాదాపుగా 25 మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. డీజిల్ బండి అన్న మంచి డిమాండ్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 93,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 93,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నా. నీట్ అండ్ క్లీన్ అవుట్లుక్ తోని బండి అయితే అందుబాటులో అవుతుంది. ముఖ్యంగా కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్ అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ ఆ పేపర్ల వ్యాలిడిటీ కూడా మీరు 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. నెక్స్ట్ 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేసుకొని ఓవరాల్గా బండి 2031 ఎండింగ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 2031 వరకు బండిని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4/4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ క్లాసిక్ అవుట్లుక్ అయితే ఉందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉంది విత్ లెదర్ సీటింగ్. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. సెంట్రల్ లాక్. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నాయన్న. వ్యాలిడిటీ 2026 ఎండింగ్ వరకు ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఈజీగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో తేవడం జరుగుతున్నా. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా చాలా తొందరగా సేల్ అయితే అయిపోతాయి. అండ్ అదే కాకుండా మనం వచ్చేసరికి కేవలం నీట్ కండిషన్లో ఉన్న కార్సే మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్నా. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ఇక ఈ కారుకు ధర వచ్చేసరికి ఓనరు ₹1,00,000 అయితే చెప్తున్నా. ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్ అని ఓనర్ అయితే చెప్తున్నాడు. ప్రైజు ఓనరు 1,00,000 చెప్తున్నా. ప్రైస్ ఫిక్స్. డీజిల్ బండి అన్న మంచి వ్యాలిడ్ ఉన్న బండి ₹1,00,000 అయితే వస్తుందన్న. మంచి ప్రైస్ డ్రాప్తోనైతే మీ ముందుకైతే తెచ్చాను. అదే కాకుండా వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్డ్ అనే చెప్పుకోవచ్చు అన్న. బండి వచ్చేసరికి ఇక ఈ కారు నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి కార్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి. ఒక మంచి మెకానిక్ తోని కార్ యొక్క ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అదే కాకుండా పేపర్లు కూడా ఫుల్ వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఓనర్ నంబర్ అయితే ఎక్కడా లేదన్నా. మీకు ఓనర్ నంబర్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టాను అన్న. నేరుగా ఓనర్ నంబర్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తానన్నా. కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే. ఈ కార్ వచ్చేసరికి మంచి ప్రిఫర్డబుల్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అన్న. డీజిల్ వేరియంట్ అదే కాకుండా మంచి వ్యాలిడ్ ఉన్న బండి అన్న. రీజనబుల్ ప్రైస్లో అమ్మకానికి అయితే వచ్చింది. సో ఇది అన్న ఇవాటి వీడియో. ఇంకో వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.